జై శ్రీరామ్. గ్రామ సర్పంచ్ గారికి, ఉప సర్పంచ్ అండ్ వార్డు సభ్యులకు, హిందూ బంధువులందరికీ శుభోదయం. మన హిందూ ఆచార వ్యవహారాల్లో ఉన్న గొప్పతనం ఏమంటే, ఇప్పుడు దక్షిణాయనం ముగిసి ఉత్తరాయణంలో ప్రవేశిస్తున్నాం. మకర సంక్రాంతి రోజున ఇది 3 రోజుల పండుగగా చేసుకుంటాం మనము. భోగి, సంక్రాంతి, కనుమ. మన ఆచార వ్యవహారాలలో మనం చేసుకోవడమే కాదు, ఇందులో ప్రకృతిని కూడా మమేకం చేయడము, తర్వాత మనకున్న పశు సంపదను కూడా ఇందులో భాగం చేయడము ఈ ఒక పండుగ ముఖ్య ఉద్దేశము. మనందరికీ హిందువులుగా సంఘటితంగా ఒకే దగ్గర చేసుకునే పండుగలు చాలా ఉంటాయి. గణేష్ ఉత్సవాలు కానీ, దసరా ఉత్సవాలు, దుర్గావత ఉత్సవాలు, మనమందరం కలిసికట్టుగా చేసుకునే పండుగలు ఇవి. ఇండివిజువల్ గా ప్రతి ఒక్కరము మన ఇంట్లో చేసుకుంటాం కావచ్చు, కానీ సమాజపరంగా సామాజికంగా అందరం కలిసి చేసుకునే పండుగలు ఇవి. దీని యొక్క ఉద్దేశం ఏంటంటే, సమాజంను సంఘటితపరిచి మనమందరం ఒకటే అన్న భావనతో ముందుకెళ్లాలన్న ఉద్దేశంతో ఇవన్నీ మన పూర్వీకులు ఏర్పరిచిన సాంప్రదాయాలు. మన సాంప్రదాయాలకు చాలా కూడా సైన్స్ తో మిళితమై ఉంటాయి. మనం ఏంటంటే ఇదేదో మూఢాచారాలుగా చాలా మంది అనుకుంటుంటారు, కానీ మనం చేసుకునే ఏది కూడా, ఇప్పుడు మన ఇంటి ముందు పచ్చని ఆకుల కడతాం ఒక పండుగ అయితే, అది కార్బన్ డైఆక్సైడ్ తీసుకుని ఆక్సిజన్ వెదజల్లే. అది ఇప్పుడు మనం చేసుకునే దురదృష్టం ఏంటంటే ప్లాస్టిక్ ఆకులు కడుతున్నాం. దాని ఉద్దేశం అది కాదు, ప్లాస్టిక్ ఆకులతో కట్టేది కాదు. మనం పచ్చని ఆకులు కడితే కార్బన్ డైఆక్సైడ్ తీసుకొని తర్వాత ఆక్సిజన్ వెదజల్లే ఉద్దేశంతో పూర్వీకులు ఏర్పాటు చేసింది. అలాగే మనందరికీ తెలుసు పసుపు యొక్క విశిష్టత, యాంటీబయాటిక్. అదే మనం మల్టీనేషనల్ కంపెనీస్ వివిధ క్రీముల ద్వారా తయారు చేస్తే దాన్ని వాడుతున్నాం. మన పసుపు కాళ్ళకు రాయడం కానివ్వండి, మన గడపలకు రాసుకోవడం కానివ్వండి, యాంటీ బ్యాక్టీరియల్ దాని కొరకు చేసుకునేది అది. కానీ ఇప్పుడు దానికి పెయింట్ వేస్తాను. అంటే మనం కూడా ఆలోచించుకోవాల్సిన అవసరం. ఇంతకుముందు పేడతో చల్లేది మన ఇంటి ముందర మనందరికీ తెలుసు, గ్రామీణ వాతావరణంలో పెరిగిన వాళ్ళమే మనం అందరం. అది కూడా యాంటీ బ్యాక్టీరియల్ తో కూడుకున్నదే. గో ఉత్పత్తులు కూడా ఇప్పుడు చాలా వరకు ప్రపంచ దేశాలలో గో ఉత్పత్తుల ప్రాముఖ్యం పెరుగుతుంది. దాని మీద రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ జరుగుతుంది. గోమూత్రం ద్వారా మెడిసిన్ తయారు చేయడము, తర్వాత పెండ ద్వారా కూడా రకరకాలుగా సబ్బులు, టూత్ పేస్టులు, తర్వాత మనకు ఊదుబత్తులు ఇవన్నీ కూడా తయారవుతున్నాయి. అంటే గోవు విశిష్టత కూడా మన సమాజంలో ఎంతో ఉంది. ఇవన్నిటి కూడా మన సమాజం ఏర్పరచుకున్నది చాలా వరకు దాని గురించి మనం ఏమనుకుంటామంటే అదొక మూఢాచారంగా చాలా మంది ప్రచారం చేస్తున్నారు. కానీ ప్రతి ఒక్క దాని వెనుక సైన్స్ ఉన్నది. ఇప్పుడు మీరు అందరూ వింటుంటాం మనం స్ట్రెస్ అని. ఇవి ఊత పదం అయిపోయింది. అందుకే చాలా మందికి స్ట్రెస్ ఉంది నాకు అని. దానికి డాక్టర్ల దగ్గరికి వెళ్లాల్సిన వరకు వస్తుంది కొంతమందికి అయితే. ఇవన్నీ ఈ ఆచార వ్యవహారంలో మనం అన్ని కలిసి చేసుకునడం ద్వారా మనకుండే మానసిక ఒత్తిడిని దూరం చేసుకోవడం ఒక కారణము. అందుకొరకే శుభోదయాన్ని మనం అందరం ఇలా ఉండి భోగి మంటలు ఏర్పాటు చేసుకోవడము, ఈ రకంగా మనము మా ఐక్యతను ప్రదర్శించడము, తర్వాత మన వద్ద ఉండే మానసిక ఆందోళన కూడా దూరం చేసుకునేందుకు కారణమవుతుంది. అందుకొరకే మనం అందరం కలిసికట్టుగా చేసుకోవాలి. ఇక మిగతా విషయాలు వస్తే, హిందూ సమాజం ఎందుకు జాగృతం కావాలి అనే విషయానికి వచ్చినప్పుడు, మీరందరూ రోజు చూస్తూనే ఉన్నాం. మనం రోజు వార్తలు వింటున్నాం. బంగ్లాదేశ్ పరిస్థితి ఏమైతుంది, హిందువులు మైనార్టీగా మారిన తర్వాత జరిగే పరిణామాలు ఏముంటుంది. వాళ్లకు ఆస్తులు ఉండడం లేదు, ప్రాణాలు ఉండడం లేదు. మన స్త్రీలకు రక్షణ కూడా లేకుండా పోతుంది. రోజు వింటూనే ఉంటున్నాం దాదాపు. అందుకొరకే ఈ విశ్వ హిందూ పరిషత్ ఎందుకు ప్రారంభించబడింది 60 సంవత్సరాల క్రితం. హిందువులందరినీ చైతన్యపరిచి సంఘటితంగా ఉంచి, మైనార్టీలు కాకుండా మన ప్రదేశంలో మనం మైనార్టీలు అయితే మనకు వేరే దేశం లేదు. ఇప్పుడు ఇతర మతస్థుల కంటే ముస్లింలకు 40 దేశాలున్నాయి, క్రిస్టియన్స్ కు దాదాపు ఒక 78 దేశాలున్నాయి. కానీ హిందువులకు దురదృష్టవశాత్తు ఒక నేపాల్ ఉండే, అది కూడా ఇప్పుడు హిందూ దేశంగా లేదు. మన ఒక భారతదేశం మాత్రమే హిందూ దేశం. అందుకొరకే హిందువులందరూ సంఘటితంగా ఉండి ఇందులో ప్రతి విషయంలో మనం ఏ విషయం వచ్చినా మనం స్పందించి ఆ ముందుకు వెళ్తూ మనం ఐక్యత ప్రకటిస్తూ అందరం కూడా కలిసికట్టుగా
దీన్ని ముందుకు తీసుకెళ్లినప్పుడు మాత్రమే సమాజం జాగృతంగా ఉంటుంది. మనమందరం కూడా మనము రక్షించబడతాము. ధర్మం రక్షిత రక్షిత, నువ్వు ధర్మాన్ని రక్షిస్తే ధర్మం నిన్ను రక్షిస్తుందన్న నానుడి మనకు ఎప్పటి నుండో ఉంది. ఇప్పుడు మనం చాలా వరకు మన దేశాలలో మన భగవద్గీత మన పాఠశాలల్లో ఉండడం లేదు.